అన్ని రంగాల వారి అభ్యున్నతే ధ్యేయంగా తమ బ్యాంకు ముందుకెళ్తోందని కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం గౌతమ్ బుద్ధ రోడ్లో టిప్పర్ల బజార్ ముఖద్వారం పక్కన గల కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ మంగళగిరి శాఖలో బ్యాంకు ఖాతాదారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ఖాతాదారులు శ్రేయోభిలాషుల సహకారం ఉండటంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికంగా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. తమ బ్యాంకు స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని వివిధ జిల్లాల్లో ఇప్పటికే 33 శాఖలను నెలకొల్పి ఖాతాదారులకు సత్వర సేవలు అందిస్తూ 1600 కోట్ల వ్యాపారం చేస్తుందని వివరించారు. ఖాతాదారులు శ్రేయోభిలాషుల ఆదరణతో మరింతగా సేవలు అందిస్తామని బ్యాంక్ చైర్మన్ రాంబాబు ఈ సందర్భంగా తెలిపారు. 950 కోట్ల డిపాజిట్లు, 640 కోట్ల లోనింగ్తో దగ్గర 17,500 మంది షేర్ హోల్డర్స్తో బ్యాంక్ ప్రస్తుతానికి ఏ గ్రేడ్లో నడుస్తుంది. ఇందాక చెప్పడం జరిగింది మీకు. అలాగే మంచి ప్రాఫిట్స్, ఎందుకంటే అవన్నీ కూడా బిజినెస్ చేస్తేనే సక్సెస్ఫుల్గా ఏ ఇబ్బందులు లేకుండా. ఎందుకంటే దాన్ని మెచ్చుకోవాల్సింది ఏంటంటే కస్టమర్స్ లోన్ తీసుకుని డిపాజిట్ చేసేవాళ్ళు కాకుండా లోనింగ్ తీసుకున్నాడు పర్ఫెక్ట్గా కనుక రీపే చేయడం జరిగితే ఆటోమేటిక్గా బ్యాంక్స్ అన్నీ బాగానే జరుగుతాయి. మంగళగిరి కస్టమర్స్ అందరూ మంచి కస్టమర్స్ అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్గా లోన్స్ అన్నీ రీపే చేస్తే ఆటోమేటిక్గా బ్యాంక్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మేము ఇక్కడికి పర్సనల్గా రావడం జరిగింది. ఎందుకంటే యాజ్ ఎ ఫ్రమ్ బోర్డు నుంచి యాజ్ ఎ చైర్మన్ మా సిఇఓ అంటే ఎండి పర్సనల్గా కస్టమర్స్ అందరినీ మీట్ అయ్యి వారికి ఇంకా సర్వీసెస్ ఇంకా ఏ రకమైన సర్వీసెస్ మనం ఇవ్వగలుగుతాం, ఇప్పుడు ఇచ్చే సర్వీసెసే కాకుండా. ఎందుకంటే నేషనలైజ్ బ్యాంక్స్ ఏ సర్వీసెస్ ఇస్తాయో 100% ఒక్క అగ్రికల్చర్ సైడ్ తప్ప ప్రతిమా అన్ని ట్రాన్సాక్షన్స్ మనం చేయగలుగుతాం. ఒక అగ్రికల్చర్ ల్యాండ్స్ మీదే మాత్రమే మనం లోన్లు ఇవ్వటం జరగదు. ఎందుకంటే దానికి మనకి రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేదు. కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద మనం లోన్ ఇవ్వలేము. కానీ ఏదైనా కంపెనీస్ అయ్యి ఉండి ఏదైనా సెక్యూరిటీస్ పెడతా దాంతో ఏదైనా షార్ట్ ఫాల్ ఉంది ఇంకా కొంచెం యాడ్ చేయాలి సెక్యూరిటీ అంటే దానికి ఏదైనా ఒక చిన్న ల్యాండ్ ఇచ్చినా దాన్ని ఇంకో రకంగా కన్సిడర్ చేయడానికి ఈ మధ్య బోర్డు డెసిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మనం నేషనల్ బ్యాంక్స్ ఏ సర్వీసెస్ ఇస్తాయో అన్ని సర్వీసెస్ మనం చేస్తున్నాం. అన్ని సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర. కాబట్టి మీకు ఇంకా ఈ సర్వీస్ అయితే బాగుంటుంది, ఆ సర్వీస్ అయితే బాగుంటుంది, దాన్ని ఇలా ఉన్న సర్వీసెస్ని ఇంకేదైనా మాడిఫై చేస్తే బాగుంటుంది అనేది ఏదన్నా మీ సలహా సంప్రదింపుల కోసం ఆల్ ది వే వైజాగ్ నుంచి, అంటే లాస్ట్ టైం పెట్టినప్పుడు తెనాలి బ్రాంచ్ లేదు మనకి, ఇప్పుడు తెనాలి బ్రాంచ్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత గుంటూరు బ్రాంచ్ లేదు, ఇప్పుడు గుంటూరు బ్రాంచ్ కూడా పెట్టాం. లాస్ట్ టైం కస్టమర్ మీట్ పెట్టిన కాడి నుంచి డెవలప్మెంట్స్ చెప్తున్నాం మనం. మన బ్యాంక్ ఇప్పటికి 33 బ్రాంచెస్తో అప్ టు చిలకలూరుపేట వరకు కూడా బ్రాంచెస్ పెట్టడం జరిగింది. లాస్ట్ టైం ఇక్కడ కస్టమర్స్ మీట్ పెట్టిన తర్వాత ఈ 5 బ్రాంచెస్ పెట్టడం జరిగింది. చిలకలూరుపేట, తెనాలి, గుంటూరు, విజయవాడ విద్యాధరపురం, వైజాగ్లో విశాలాక్షి నగరం 5 బ్రాంచెస్ ఈ క్యాలెండర్ ఇయర్లో, అంటే లాస్ట్ క్యాలెండర్ ఇయర్ 24 జనవరి 1 నుంచి డిసెంబర్ లోపల 5 బ్రాంచెస్ పెట్టడం జరిగింది. ఈ సంవత్సరంలో అంటే 25లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి ఈ క్యాలెండర్ ఇయర్లో కూడా అంటే జనవరి నుంచి డిసెంబర్ లోపు ఇంకో 5 బ్రాంచెస్ పెడదామని చెప్పని రిజర్వ్ బ్యాంక్కి అప్లై చేయడం కూడా జరిగింది. మనకు ఆటోమేటిక్గా మన బ్యాంకుకు ఉన్న కెపాసిటీకి 3 బ్రాంచెస్ మనమే రిజర్వ్ బ్యాంక్కి ఇంటిమేట్ చేసి 3 బ్రాంచెస్ ఫైనలైజ్ చేసుకునే అవకాశం మనకు ఉంది. మనందరికి మనమే జస్ట్ ఇంటిమేట్ చేస్తే సరిపోతుంది. లక్కీగా కస్టమర్స్ మీట్ జరిగిన రోజునే ఇవాళ విజయవాడలో ఇంకో బ్రాంచ్ పెడతాని కోసం అని ప్రెమిసెస్ చూస్తా ఇవాళ ప్రెమిసెస్ని ఫైనలైజ్ చేయడం కూడా జరిగింది. ఇవాళ మార్నింగే ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ అన్నీ చూస్తా, ప్రాపర్టీస్ అన్ని ఇన్స్పెక్ట్ చేస్తా. ఒక బ్రాంచ్ ప్రెమిసెస్, కొత్త బ్రాంచ్ ప్రెమిసెస్ కూడా ఇవాళ కానూరులో ఆ ల్యాండ్ ఓనర్తో, ఆ బిల్డింగ్ ఓనర్తో మాట్లాడి ఇవాళ ఫైనలైజ్ చేయడం జరిగింది. ఈ కస్టమర్ మీట్ జరిగే రోజునే అది ఫైనలైజ్ జరగటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మా రీజనల్ మేనేజర్ గారు కానూరుకి కొత్తగా అపాయింట్ అయిన నెహ్రూ గారు వీళ్ళు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ చూశారు, కానీ ఆయన కానూరుకి బ్రాంచ్ మేనేజర్ కింద
తీసుకోవడం జరుగుతుంది. వారందరూ తిరిగి చాలా ప్రిన్సిపల్స్ చూశారు కానీ మాకు నచ్చలేదు. ఎందుకంటే బ్రాంచ్ అంటే ఈ రకంగా ఉండాలని కొన్ని పారామీటర్లు మేము పెట్టుకున్నాం. 99% ఆ రకంగా పారామీటర్లతోనే మనం ఓపెన్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరికి కూడా ఈ మీటింగ్ ద్వారా మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు కూడా మంచి ప్రెమిసెస్ ఎక్కడన్నా మీకు తెలిసిన వాళ్ళది కానీ, లేకపోతే ఎవరన్నా అమ్మిన వాళ్ళు ఎవరిదన్నా అమ్ముతున్నా, లేకపోతే రిలీజ్కి ఇస్తున్నా మా మేనేజర్ గారి దృష్టికి తీసుకొస్తే మాకు గనక మా పారామీటర్స్ కనుక రీచ్ అయితే, అది ఆ పారామీటర్స్ కనుక సరిపోతే కనుక తప్పకుండా, ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ కన్నా కింద గ్రౌండ్ ఫ్లోర్లో కనుక ఉంటే మీ అందరికి కూడా కన్వీనియంట్గా ఉంటుందని చెప్పని కూడా దాన్ని కూడా చూస్తున్నాము. కాబట్టి మీ అందరూ ఇంతమంది కస్టమర్స్ వచ్చారు కాబట్టి మీ దృష్టిలో ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా కానీ ఏదైనా బిల్డింగ్ కడతా ఉన్నా మా బ్రాంచ్ మేనేజర్ గారి దృష్టిలో తీసుకొస్తే తప్పకుండా ఒకసారి చూస్తాం. సబ్జెక్టు కొంచెం మా కండిషన్స్ కొన్ని ఉంటాయి, దానికి మీట్ అవ్వాలి. ఆ మీట్ అయితే తప్పకుండా ఈ ప్రెమిసెస్ కూడా డెఫినెట్గా షిఫ్ట్ చేద్దామని ఆలోచన ఉంది మనకి. తప్పకుండా తెలియజేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా న్యూ బ్రాంచెస్ గ్రౌండ్ ఫ్లోర్లో, ఎందుకంటే వాకిన్ రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పనే దాని మీద. సమావేశంలో కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె శ్యామ్-కిషోర్, రీజనల్ మేనేజర్ జాస్తి మురళి, మంగళగిరి శాఖ మేనేజర్ మమత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేము చైర్మన్ ఇప్పుడు 26 సంవత్సరాలకు అడుగుపెట్టాము. 1600 కోట్ల టర్నోవర్, దగ్గర 1600 కోట్ల టర్నోవర్తో తక్కువ వ్యవధిలో ఈ మన ఆంధ్రప్రదేశ్లో తక్కువ వ్యవధిలో 1600 కోట్ల టర్నోవర్తో ఏపీ స్టేట్లోనే 3rd ర్యాంక్లో ఉన్నాం మేము. అలాగే రిజర్వ్ బ్యాంకు కానీ ఆడిట్లో కానీ ఏ గ్రేడ్తో పనిచేస్తున్నాము. సర్వీసెస్ విషయంలో అందరికన్నా ముందున్నాము. మీకు ఏ సర్వీస్ కావాలని అసలు ముఖ్య ఉద్దేశం, ఈ మీటింగ్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ కస్టమర్స్ ఏమైనా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే మీ నుంచి ఏమైనా సజెషన్స్ తీసుకుని మేము ఇంప్లిమెంట్ చేయడానికి, అది అనుకూలంగా ఉన్నాయి ఏమైనా ఉంటే చూసి ఇంప్లిమెంట్ చేయడానికి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. అందుకని మేము మీ నుంచి ఏమైనా సజెషన్స్ తీసుకోవడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసాం. అలాగే మా సర్వీసెస్ కూడా మీరు ఉపయోగించుకొని మీ కస్టమర్స్, ఒక కస్టమర్ ఒక 10 మంది కస్టమర్స్కి మీరు ఆల్రెడీ మన బ్యాంక్ గురించి తెలుసు, మేము సర్వీస్ ఎలా ఉందో తెలుసు, ఏమేమి ఇస్తున్నామో తెలుసు, మీకు ఇంకో 4 కస్టమర్స్కి చెప్పి ప్రమోట్ చేసి మీ బ్యాంక్ని మీ అభివృద్ధికి మీ పాల్పంచుకుంటారని ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసాం. అలాగే మా దగ్గర లాకర్స్ ఒకటి ఉన్నాయి, ఏటీఎంస్ ఆల్రెడీ మీకు ఈ మంగళగిరి ప్రజలందరికీ తెలుసు ఏటీఎం గురించి. అలాగే మా బ్యాంక్లో కూడా లాకర్స్ కూడా కన్సెషన్ రేట్లో ఇస్తున్నాం. మేము మంచి రేట్తో వస్తాయి. 1000 రూపాయలు కడితే సంవత్సరానికి 1000 రూపాయలు కన్స్ట్రక్షన్ రేట్లో ఇస్తున్నాం. చూడండి, లాకర్స్ చూసి చేసుకొని లాకర్ ఆపరేట్ చేసుకోండి. అలాగే మిగతా ఏ సర్వీసెస్ అయినా చైర్మన్ గారు చెప్పినట్లు లోన్స్ కానీ, తర్వాత అన్ని నేషనలైజ్ బ్యాంక్స్తో సమానంగా మేము కూడా అన్ని సర్వీస్ ఇస్తున్నాము. ఫోన్పేలు కానీ, తర్వాత ఏటీఎం సర్వీసెస్ కానీ, ఐఎంపిఎస్లు కానీ, మీకు ఒకటి లేదు, అన్ని సర్వీసెస్ నేషనలైజ్ బ్యాంక్స్తో తక్కువ మినిమం బ్యాలెన్స్తో మేము ఇస్తున్నాము. ఆ బ్యాంకులు ఏమో 5000, 10,000 బ్యాలెన్స్లు మెయింటైన్ చేస్తున్నారు. ఏదైనా తక్కువ తేడా వస్తే ఛార్జెస్ బాధేస్తారు. మేము అలా కాదు, మినిమం బ్యాలెన్స్ 500 బ్యాలెన్స్తో మేము అన్ని సర్వీసెస్, ఏటీఎం కానీ, యూపీఐ ఫోన్పే కానీ, తర్వాత ఈ ఐఎంపిఎస్లు కానీ, ఆర్టీజీఎస్ నెఫ్ట్లు కానీ, ఏదైనా సరే క్లియరింగ్ కూడా అందరికన్నా నేషనల్స్ బ్యాంక్ కన్నా ముందు మనమే క్రెడిట్ ఇస్తాం అకౌంట్స్కి. ఇప్పుడు కొత్తగా క్లియరింగ్ కూడా వచ్చింది. ఎవ్రీ 2 అవర్స్లో మీకు ఇవాళ ఇప్పుడు చెక్ ఇస్తే నెక్స్ట్ 2 అవర్స్లో క్రెడిట్ అయిపోతుంది బ్యాలెన్స్. అంత క్లియరింగ్ కూడా మార్పులు వచ్చినాయి. ఆ సర్వీసెస్ అన్ని మా దగ్గర ఉపయోగించుకుని మీరు మీ ఇంకా 10 మంది కస్టమర్స్ పరిచయం చేసి మన బ్యాంక్ అభివృద్ధికి మీరు తోడ్పాటును ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మీరు నుంచి ఏదైనా సమస్యలు ఉంటే కూడా మా చైర్మన్ గారి దృష్టికి తీసుకురండి. ఆయన ఇది ఇప్పుడే ఏదైనా అవకాశం ఉంటే సొల్యూషన్ ఇప్పుడే చేయించేస్తారు. అందుకే మెయిన్ ఉద్దేశం అది ఈ మీటింగ్ పెడతానికి. ఏంటంటే ఈ కనక మహాలక్ష్మి బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ సూచనల మేరకు ఆర్బీఐ లైసెన్స్ తోటి, అంటే ఇట్ ఈస్ అ పక్కా బ్యాంక్. అంటే మీకు స్టేట్ బ్యాంక్ ఎట్లాంటిదో, నేషనలైజ్డ్ బ్యాంక్ ఎట్లాంటిదో అలాగే ఆర్బీఐ కంట్రోల్లో ఉంటుంది. మీరు అన్ని బ్యాంకింగ్ సర్వీసెస్ రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్లో ఉంటాం కాబట్టి ఫుల్ బ్యాంకింగ్ యాక్సెప్టింగ్గా ఉంటాం. అంటే కొంతమంది డిపాజిట్ చేయడానికి ఇదేదో కోఆపరేటివ్ బ్యాంక్ అయినా మాకేం రైట్స్ ఏమి ఉండవు. అండర్ ది కంట్రోల్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ప్రకారం ఉంటాం కాబట్టి మీ ప్రతి డిపాజిట్స్కి కూడా మీకు పూర్తి సెక్యూరిటీ, పూర్తి భద్రత ఉండే బ్యాంక్ ఇదనమాట. తర్వాత అసలు ఏ బ్యాంక్ అయినా సరే చేసేది 2 పనులు చేస్తుంది. ఒకటి యాక్సెప్టింగ్ ద డిపాజిట్స్, ఇష్యూయింగ్ ఆఫ్ ద లోన్స్. అంటే రకరకాల డిపాజిట్స్ని బ్యాంక్ యాక్సెప్ట్ చేస్తుంది.
ఆ డిపాజిట్స్ చాలా రకాలు ఉంటాయి, మీకు తెలుసు కదా. సేవింగ్ బ్యాంక్ ఉంటుంది, రికరింగ్ ఉంటుంది, ఆర్డి ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది, ఎన్నో రకాలు ఉంటాయి అన్నమాట. అన్ని డిపాజిట్స్ చైర్మన్ గారు చెప్పారు, మా సిఓ గారు చెప్పారు, అన్ని రకాల డిపాజిట్స్ మేము తీసుకుంటాం. ఇందులో మీకు ఏది కన్వీనియంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెల పొదుపు చేసుకోవాలనుకున్నారనుకోండి, రికరింగ్ డిపాజిట్స్లో పెట్టుకోండి. నెల 100 రూపాయలు రాయాలనుకోండి, నెలకు 100 రూపాయలు, 12 నెలలకి 1200 అయితే దాని మీద వడ్డీ ఒక 50 100 కలిపి 1300 ఇస్తాం. అదే నెలకి 10,000 కాడికి వేసుకుంటే 1,20,000 మీద అయితే దాని వడ్డీ కూడా ఇంకో 10,000 12,000 మీకు ఎంత వస్తే అంత కలిపి 1,32,000 ఇస్తాం. అంటే ఒక్కసారి మనకు 1,32,000 దొరకవు, కానీ నెల 10,000 దాచుకోవచ్చు కదా. మీ ఇంటద్దో ఇంకోటో వస్తే మీకు తెలియకుండానే హ్యూజ్ అమౌంట్ అవుతుంది. రెండోది ఫిక్స్డ్ డిపాజిట్స్, అంటే ఒక లంసమ్ అమౌంట్ మీరు పెడితే దాని మీద వడ్డీ ఇస్తాం. మీరు అన్ని బ్యాంకుల్ని కంపేర్ చేయండి. స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఎంత ఇస్తున్నారు, ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు ఎంత ఇస్తున్నారు, కింద కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళు ఎంత ఇస్తున్నారు. ఎవ్వరు కూడా 7% కన్నా ఎక్కువ ఇవ్వరు, కానీ మేము 8.75 ఇస్తున్నాం. ఇంకా బల్క్ డిపాజిట్స్ కనుక వేస్తే మేము 9 కూడా ఇస్తున్నాం. అంటే 15 లక్షల కన్నా ఎక్కువ మీరు డిపాజిట్ చేస్తే అంత సెక్యూరిటీ ఉండి హయ్యెస్ట్ డివిడెండ్ అంటే వడ్డీ ఇచ్చే బ్యాంకు మన కనకమహాలక్ష్మి బ్యాంక్. కాబట్టి దీన్ని మీరు బాగా వాడుకోవాలి. రెండోది లోనింగ్స్ అని చెప్పాను కదా, అన్ని రకాల లోన్స్ అండి. ఇది అని లేదు, ఇల్లు కట్టుకోవాలన్నా ఇక్కడికి రావచ్చు, అమ్మాయి పెళ్లి చేయాలన్నా ఇక్కడికి రావచ్చు, లేదా ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలన్నా ఇక్కడికి రావచ్చు, లేదా మీ కొట్టుకి పెట్టుబడి కావాలన్నా ఇక్కడికి రావచ్చు. పైగా ఈ లోన్ని చాలా ఫాస్ట్గా, నాకు తెలిసినంత వరకు మీ మేనేజర్ గారు 10 రోజుల్లో, ఇంకా కాదు వారం రోజుల్లో ఇచ్చిన లోన్స్ కూడా ఉన్నాయి. ఎంత ఫాస్ట్ అంటే మీరు ఇవాళ లోన్ ఇస్తే లాయర్ గారికి సాయంత్రం పంపిస్తుంది, రేపు పొద్దున్న లాయర్ గారి దగ్గర నుంచి వస్తుంది, రాగానే నాకు ఫోన్ చేస్తుంది, మేము ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తాం, హెడ్ ఆఫీస్కి వెళ్తుంది. ప్రతి వారం వీళ్ళు లోన్లు హెడ్ ఆఫీస్లో శాంక్షన్ ఇస్తారు. అంటే చాలామంది ఉన్నారు 10 రోజుల్లో వారం రోజుల్లో లోన్లు తీసుకున్న వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇంత ఫాస్ట్గా లోనింగ్ చేసే బ్యాంకు ఇంకేదైనా ఉందో ఒకసారి ఆలోచించండి మీరు. ఇంత ఫాస్ట్. అనంతరం పలువురు ఖాతాదారులు సలహాలు సూచనలు చేశారు.